దేశవ్యాప్తంగా వీధి కుక్కల తరలింపునకు సంబంధించి 2025 నవంబర్లో తాము జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో సంచరించే కుక్కలను అక్కడి నుంచి తరలించాల్సిందేనని మరోసారి తేల్చి చెప్పింది. కుక్కల దాడుల తీవ్రతను, ముఖ్యంగా పసిపిల్లలపై జరుగుతున్న దాడులను ఏమాత్రం విస్మరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 7 నాటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని జంతు హక్కుల కార్యకర్తలు వేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. పిటిషనర్ల వాదనలతో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా విభేదించింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం తీవ్ర ఆందోళనకరంగా మారిందని ఈ సందర్భంగా పేర్కొంది. ఇదే సమయంలో తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది. సరైన ప్రణాళిక, సంస్థాగత నిర్మాణం లేకుండానే స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ డ్రైవ్లు మొక్కుబడిగా కొనసాగుతున్నాయని ధర్మాసనం తప్పుబట్టింది. వీధి కుక్కల జనాభాను అరికట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.